గండిపేట్ ఏరియా చాలా వరకు విల్లా ప్రాజెక్ట్స్‌తో కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఏవీ లేకుండా పీస్‌ఫుల్‌గా ఉండే రెసిడెన్షియల్ ఏరియా. ఈ ఏరియాలో ఉన్న అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్‌ని వీడియోలో ఎవాల్యుయేట్ చేద్దాం. ఇది వచ్చేసి గండిపేట్ ఏరియా. ఇది ఉస్మాన్ సాగర్. ఇక్కడ వచ్చేసి నర్సింగి జంక్షన్ ఉంటుంది. ఇప్పుడు నార్సింగి జంక్షన్ నుంచి కోకాపేట్ కనెక్ట్ అయ్యే రోడ్ ఇది. ఈ రోడ్ వచ్చేసి నార్సింగి నుంచి శంకరపల్లి కనెక్ట్ అయ్యే రోడ్డు. ఇక్కడ సిబిఐటి ఉంటుంది. ఇంకా ఈ రోడ్ వెళ్ళేసి ఉస్మాన్ సాగర్కి కనెక్ట్ అవుతుంది అండ్ అక్కడ నుంచి డైరెక్ట్గా శంకర్పల్లి కోకాపేట్ మెయిన్ రోడ్కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి గోల్కొండ రిసార్ట్స్ ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఈ 3 రోడ్స్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ని డిస్కస్ చేస్తాను. సో ఈ ఏరియా లోపల హై అండ్ లగ్జరీ ప్రాజెక్ట్స్ సొంతాలియా స్కై విల్లాస్, పౌలోమి 90 అండ్ డిఎస్ఆర్ క్లాస్. తర్వాత డీసెంట్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ రెప్యూటెడ్ బిల్డర్స్ అంటే అపిలా, రాజపుష్ప రెగాలియా. ఆ నెక్స్ట్ లెవెల్లో ఫ్రంట్ లైన్ 7 అండ్ విజిలింగ్ వుడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాజెక్ట్ రాజపుష్ప రెగాలియా. ఇక్కడ ఈ నార్సింగి కోకాపేట్ రోడ్కి పక్కనే 4.2 acres సైట్లో ఉంటుంది. 25 floors 3 towers. ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అవుతున్నాయి ఫ్లాట్స్. 490 3 BHK అపార్ట్మెంట్స్ ఉన్నాయి. రాజపుష్ప హైదరాబాద్లో ఒక పాపులర్ బిల్డర్. ఇప్పటి వరకు వీరు చాలా విల్లా ప్రాజెక్ట్స్ డెవలప్ చేశారు. వీళ్ళు ఆల్రెడీ ఫినిష్ చేసిన రాజపుష్ప ఏట్రియా, రాజపుష్ప క్యానండేల్ చాలా మంచి రీసేల్ వాల్యూ ఉన్న ప్రాజెక్ట్స్. సెకండ్ ప్రాజెక్ట్ డిఎస్ఆర్ క్లాస్ ఏ. కన్స్ట్రక్షన్ ఫినిష్ అయ్యాక ఈ ప్రాజెక్ట్ గండిపేట్ ఏరియాలోని సెకండ్ టాలెస్ట్ టవర్స్ అవుతాయి. బయోడైవర్సిటీ పార్క్ దగ్గర డిఎస్ఆర్ ఫస్ట్, మాదాపూర్లోని ఫార్చ్యూన్ టవర్స్ డెవలప్ చేసిన బిల్డర్ ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్కి ఆపోజిట్లో ఉంటుంది. 6 acres సైట్లో 27 floors 4 towers ఉంటాయి. దీంట్లో ఓన్లీ 454 BHK యూనిట్స్ ఉంటాయి. ఈ ఏరియాలో హై అండ్ ప్రాపర్టీ తీసుకోవాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్. థర్డ్ ప్రాజెక్ట్ ఈఐపిఎల్ అపిలా. ఈఐపిఎల్ కూడా ఇంకొక పాపులర్ బిల్డర్. లా పాలోమా విల్లాస్ ఇంకా స్కైలా ఈఐపిఎల్ వారి ప్రీవియస్ ప్రాజెక్ట్స్. ఈఐపిఎల్ అపిలా వచ్చేసి ఈ గండిపేట్ సిబిఐ రోడ్ జంక్షన్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అయితే ఈ జంక్షన్ తర్వాత అపిలా తప్ప మిగతావన్నీ విల్లా ప్రాజెక్ట్సే ఉంటాయి. సో చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇది గండిపేట్ లేక్కి క్లోజ్ విజినిటీలో కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఎక్స్టీరియర్స్ కూడా చాలా అపీలింగ్గా ఉంటాయి. టోటల్ 6 acres సైట్లో 10 floors 7 towers ఉంటాయి. 2 and 3 BHKs అవైలబుల్ ఉన్నాయి. ఫోర్త్ ప్రాజెక్ట్ పౌలోమి 90. ఇది లగ్జరీ రెసిడెన్షియల్ టవర్. రెగాలియా తర్వాత ఈ 1 acre సైట్లో 15 floors ఒక టవర్ ఉంటుంది. టోటల్గా 90 ఫ్లాట్స్ ఉంటాయి. అందుకే నేమ్ పౌలోమి 90 అని పెట్టారు. పౌలోమి అరిస్టోస్, పౌలోమి ఇండస్ క్రెస్ట్ వీరి ప్రీవియస్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్లో మినిమం సైజే 2300 SFT. 3 and 4 BHKs మాత్రమే ఉంటాయి. సొంతాలియా స్కై విల్లాస్. ఇక్కడ గండిపేట్ జంక్షన్ దగ్గర ఎంటీగా ఉన్న ఈ సైట్లో రాబోతుంది సొంతాలియా స్కై విల్లాస్. ఇది ఏరియాలో కాస్ట్లీయెస్ట్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్. 5 acres ఏరియాలో 29 floors 4 towers ఉంటాయి. ఓన్లీ 234 BHK యూనిట్స్ ఉంటాయి. ఫ్లాట్ మినిమం సైజ్ 6000 SFT. కూకట్పల్లిలో గ్రీన్ అవెన్యూస్ అని ఒక విల్లా వెంచర్ ఈ బిల్డర్ది పాస్ట్ ప్రాజెక్ట్. విజిలింగ్ వుడ్స్ డిఎస్ఆర్ క్లాస్ ఏ సైట్ వెనకాల ఉంటుంది ఈ ప్రాజెక్ట్. ఇది రీసెంట్లీ ఫినిష్ అయిపోయిన వెంచర్. ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే రిలేటివ్లీ స్మాల్ సైజ్ ప్రాజెక్ట్. 4.5 acres సైట్లో 8 floors 5 towers ఉంటాయి. 2019లోనే ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అయిపోయింది. 353 BHK యూనిట్స్ ఉంటాయి. విజిలింగ్ వుడ్స్కి సంబంధించిన బిల్డర్ది ఇంకో ప్రాజెక్ట్ ఈ ఫ్రంట్ లైన్ 7 సిబిఐటికి ఆపోజిట్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ 50% కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇది రిలేటివ్లీ స్మాల్ స్కేల్ ప్రాజెక్ట్. 7 acres ఏరియాలో 6 floors 13 towers ఉంటాయి. మొత్తం 672 and 3 BHKs ఉంటాయి.
2024 వరకు హ్యాండ్ ఓవర్ చేస్తామని బిల్డర్ అంటున్నాడు. ఫ్యూచర్ వీడియోస్లో నేను కోకాపేట్ అండ్ నార్సింగిలోని అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కవర్ చేస్తాను. అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.